ప్రతి ఒక్కరి జీవితంలో చెల్లి కావాలన్నా, అక్క కావాలన్నా, తమ్ముడు కావాలన్నా, నాన్న కావాలన్నా, అమ్మ కావాలన్నా, ఎవరికి కావాలన్నా ఈ రిలేషన్స్ అన్ని దేవుడు ఏర్పాటు చేస్తే వచ్చినాయి తప్ప మీ అందరి జీవితంలో కూడా భార్య భర్త ఈ ఒక్క విషయంలోనే దేవుడు మనకి ఏం చేశాడు, అవకాశాన్ని ఇచ్చాడు. ఆది కాండంలో ఆదాముకి అవ్వమ్మ ఒక్కతే కాబట్టి గొడవ లేదు, సెలెక్ట్ చేసుకున్నాడు. మరి మనకి చాలా అవ్వమ్మలు ఉంటారు కదా, కాబట్టి దానికి ఒక నియమం పెట్టాడు. ఇప్పుడు నీకు 10th క్లాస్లోనే అవ్వమ్మ కోసం ఎదుగుతున్నావు, నీ బుర్ర ఎదగలేదురా. ఇప్పుడు పాస్టర్ గారు కొంతమంది పాపం కుటుంబ వ్యవస్థ గురించి పాటలు బదులుతున్నాడు. మా యవనస్తులకు బాగా చెప్తున్నాడు, నా ప్రియ సఖీవే అంటే వీడికి పెళ్ళిలో పెట్టకలేవు, వీడు పాడేసుకున్నాడు ఈ పాట. ఇప్పుడు వీడు ఏమన్నా బైబిల్ స్టడీలో ఉంటాడా, వీడికి ఏమైనా వాక్యం తెలుసా, అసలు పెళ్లి తర్వాత ఎలా ఉండాలో తెలుసు, ఏమీ తెలీదు. వీడికి ఏంటంటే వీడు ఎవరన్నా పేమెంట్ చేస్తున్నాడు, ఇప్పుడు అజ్జనికి పెళ్లి చేసేది వీడికి. ఊరి నీ ముందు బుర్ర ఎదగలేదురా. బుర్ర ఎదగకుండా శరీరం చూసి, అందం చూసి, రేపొద్దున పళ్ళు కళ్ళు చూసి చేసుకున్నావంటే రేపొద్దున పళ్ళు ఊడిపోయావు, కళ్ళు గుడ్డిదైపోయింది అనుకో, తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడతావు. సరిగ్గా దేవుని చిత్తం మీద తెలుసుకునేటువంటి అనుభవంలోనికి రావాలి.